హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నాను. ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. టమాటా పప్పు చేసుకోవటానికి ముందుగా కందిపప్పుని 3 సార్లు ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్నాను. పప్పును కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి 300 గ్రాముల కందిపప్పుకి. ఇప్పుడు ఇందులోకి స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు కారం వేసుకున్న తర్వాత ఒక 4 పెద్ద టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేసుకుంటున్నాను పప్పులోకి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరగిన్నెడు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కుక్కర్ మూతకు విధులు రబ్బరు పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. పప్పు ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుంటున్నానండి. చూశారు కదండి, 5 విజిల్స్కి పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఇలా చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి పప్పుని. పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటున్నానండి. టమాటా పప్పు కొద్దిగా లూజుగానే ఉండాలి, అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి కలిపేసుకున్న తర్వాత ఈ పప్పుని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. పప్పు 5 నిమిషాల పాటు మగ్గేలోపు తాలింపుని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోకి 2 గిన్నెల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయను వేసుకుంటున్నాను. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసిన 3 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి పప్పును వేసుకుంటున్నాను. 5 నిమిషాల పాటు పప్పుని మగ్గించుకున్న తర్వాత తాలింపులోకి వేసుకుంటున్నాను. తాలింపులో పప్పును వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. పప్పు 2 నిమిషాల పాటు మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూశారు కదండి, టమాటా పప్పుని ఈ విధంగా చేసుకుంటే ఎప్పట్లా కాకుండా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.